వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. 3 దశాబ్దాల కళ నెరవేరిందని, మాదిగ జాతికి ఆత్మ గౌరవం దక్కింది అంటూ ప్రకాశం జిల్లా మాదిగ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిగ కొనియాడారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అలుపు ఎరగని పోరాటాలు చేసి కొన్ని రాజకీయ పార్టీలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశారన్నారు. 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాట ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది ఎంఆర్పీఎస్ ఉద్యమమని చెప్పుకోవాలన్నారు. సుప్రీంకోర్టులో ఏబీసీడీ వర్గీకరణ తీర్పుతో మాదిగ జాతికి ఆత్మ గౌరవం దక్కిందని అన్నారు. 30 సంవత్సరాలుగా కుటుంబాలను, పిల్లలను సైతం వదిలిపెట్టి వర్గీకరణ జరిగితే జాతి భవిష్యత్తు బాగుపడుతుందని అన్న సంకల్పంతో పనిచేసిన మందకృష్ణ మాదిగ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యమం కోసం అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులు మున్నంగి నాగరాజు మాదిగ, రుద్రపోగు సురేష్ మాదిగ, ప్రకాశం జిల్లా నాయకులు భిక్షాలు మాదిగ, వర్ల దేవయ్య మాదిగ, నరసింగరావు మాదిగ, బొంత యేసుదాసు మాదిగ, తొరటి ఆనంద్ మాదిగ, రాజు మాదిగ, కిస్టాఫర్ మాదిగ, కాశీరావు మాదిగ తదితరులకు ఉద్యమ ధన్యవాదాలను బాబురావు మాదిగ తెలియజేశారు. జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు గారు ఇచ్చేసినప్పుడు వారు ఈ 30 సంవత్సరాల పోరాట ఫలితం, మనం దీనివల్ల కలగబోయే లాభాలు, ఈ వీటన్నిటి గురించి క్షుణ్ణంగా వివరించడానికి మనందరం కూడా జాగ్రత్తగా ఉంటే క్షుణ్ణంగా వివరిస్తారు. ఒకసారి అందరూ కూడా దీనివల్ల మన కలగబోయే ఒకసారి తప్పనిసరి ఆపండి తమ్ముడు, ఒక 5 నిమిషాలు ఆపండి. సిమట మాదిగ పెద్దలారా, మాదిగ అమ్మలారా, మాదిగ అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, మీ అందరికీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి తరపున, ఎంఆర్పీఎస్ ఉద్యమం తరపున మీ సిమట గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాదిగ సోదరులారా, అమ్మలారా, ఈరోజు ఈ పండుగ వాతావరణానికి కారణం ఏమిటి అని మీలో చాలా మందికి ఒక అనుమానం ఉంది. అయితే ఇక్కడ మాదిగ జాతి కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ, మరి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆయన జెండాలలో ఎదుర్కొన్నటువంటి మందకృష్ణ మాదిగ, మాదిగల కోసం 1994 సంవత్సరంలో జూలై 7వ తారీఖున ప్రారంభించి ఈ నెల 7వ తారీఖు, జూలై 7వ తారీఖు నాటికి 30 సంవత్సరాలు నిండింది. ఈ పోరాటం ఎవరి కోసమో కాదు, మన మాదిగ జాతి బిడ్డల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన 30 సంవత్సరాల పోరాటం చేశాడు. మీకు కొంతమందికి అర్థం కావట్లే, ఎంతసేపటికి రాజకీయ పార్టీలకు అలవాటు పడి ఇది ఏదో అనుకుంటున్నారు. రాజకీయ పార్టీతో మనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మనం మాదిగ జాతి బిడ్డలమై ఉన్నాం కాబట్టి మాదిగ జాతి కోసం మాత్రమే ఈ యొక్క ఎంఆర్పీఎస్ స్థాపించాడు. ఈ రోజు వర్గీకరణ సాధించుకున్నాము. మీ గ్రామంలో ఎవరైతే
10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నారు. ఈ చదువుకున్న వ్యక్తులు మొత్తానికి కూడా మీకు అతి త్వరలోనే ఉద్యోగాలు రాబోతున్నాయి. అది అక్షర సత్యం. అక్షర సత్యం. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లలు ఎంతమంది అయితే మీ మాదిక పిల్లలు ఉన్నారో అతి త్వరలోనే మొత్తానికి ఉద్యోగాలు వస్తున్నాయి. మేము చెప్పడం కాదు. టీవీలు చూడండి. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందని దేశం మొత్తం కూడా గర్వపడుతుంది. ఈ రోజు మాదిగల పక్షాన న్యాయం గెలిచింది. అందుకని మనకి ఎలాంటి రాజకీయ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే డిగ్రీ ఇంటర్